ఘంటసాల శ్రీనివాసరావు గారిని మరి సభను ఉద్దేశించి మాట్లాడవలసింది. సభాధ్యక్షులు స్కూల్ ఎడ్యుకేషన్ ఫెడరేషన్ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు మేడం పద్మావతి గారికి, అలాగే ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు మరియు రాష్ట్ర జేఏసీ చైర్మన్, ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పెద్దలు కామ్రేడ్ ఏ విద్యాసాగర్ గారికి, అలానే మరో ముఖ్య అతిథి అన్నగారు ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమణ గారికి, అలానే వేదిక మీద ఉన్నటువంటి రాష్ట్ర కార్యదర్శి సుబ్బారెడ్డి గారికి, అలానే మరో కార్యదర్శి రంజిత్ నాయుడు గారికి, వేదిక మీద ఉన్నటువంటి మరి ఫెడరేషన్ కార్యవర్గ సభ్యులకు, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వివిధ జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులందరికీ కూడా ముందుగా ఏపీ ఎన్జీఓ గుంటూరు జిల్లా పక్షాన్ని నమస్సమాంజలి తెలియజేసుకుంటూ, మేడం గారు చెప్పారు చాలా సమస్యలు, చాలా మనసుకు హత్తుకునేటువంటి విషయాలు. వాస్తవంగా మరి గత 5 సంవత్సరాలు మనం ఏం చేసామో మనందరికీ తెలుసు. సమస్య చెప్పుకోవడానికి పోతే మేడం గారు చెప్పిందే వాస్తవం. వారిని టార్గెట్ చేసి కార్నర్ చేసి ఏదో రకంగా ఇబ్బందులు పెట్టడం, లేకపోతే ఇంకొక రకంగా ఇబ్బందులు పెట్టడం అనేది మనందరం కూడా చూసాం. సమస్యలని సాల్వ్ చేసుకోవడానికి ఒక డయాస్ అనేది కంపల్సరీగా కావాలి. ఇప్పటికైనా ఆలస్యం అయినా కూడా మరి ఈ ప్రభుత్వం వచ్చి కూడా దాదాపుగా 1.5 సంవత్సరాల కాలం అయింది. ఇప్పటికైనా మీరందరూ కూడా ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చి సమస్యలని తీర్చే నాయకుడు మనకు ఉన్నారు. ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు అందరికీ కూడా మరి ఆశాజ్యోతి వెన్నుముకగా మరి విద్యాసాగర్ గారు ఉన్నారని చెప్పేసి మనం అందరం గ్రహించి మీరందరూ కూడా చాలా ఉత్సాహంతో ముందుకు వచ్చి మరి వారి నాయకత్వంలో మరి మీ సమస్యలను మీరు వారి దృష్టిలో తీసుకొచ్చినందుకు ముందుగా మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సమస్యలు అనేవి చాలా ఉన్నవి. నిజంగా వెంటనే బాధాకరమైన విషయం. ఈ సమస్యలు మరి స్కూల్స్ 64,000 స్కూల్స్, 3 లక్షల మంది టీచర్స్, దాదాపు 74 లక్షల మంది పిల్లలు, స్టాఫ్ అందరూ చూస్తే మరి రాష్ట్రం మొత్తం మీద 1500 మంది ఈ యొక్క సర్వీసెస్ మ్యాటర్స్ చేయాలా. అలానే మరి ఏమన్నా కోర్టు ఇష్యూస్, మరి వాళ్ళ నెంబర్ ఆఫ్ ఇష్యూస్, ఏదైనా ఉపాధ్యాయుడికి ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే అధికారి దగ్గరికి పోవడం తక్కువైంది, కోర్టుకి వెళ్ళడం ఈజీ మార్గం అయిపోయింది. మరి ఆ కోర్టుకి మన ఫైల్స్ సబ్మిట్ చేయాలంటే ఆ కోర్టు పనులే సరిపోతున్నటువంటి విషయం. మరి 1987లో ఏదైతే మేడం గారు చెప్పారు, 87లో రిక్రూట్ చేసినటువంటి స్టాఫే తప్ప, లేకపోతే కంపల్సరీ అపాయింట్మెంట్ ఇవి తప్ప మరి రిక్రూట్మెంట్స్ లేవు. రిటైర్మెంట్స్ అనేవి సర్వసాధారణం. 58 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, 62 సంవత్సరాలు మరి రిటైర్ అయిపోతున్నాము తప్ప మరి ప్రభుత్వం ఆ విధమైనటువంటి ఏ రకమైనటువంటి కొత్త స్టాఫ్ని రిక్రూట్ చేయాలి, ఏదో సర్వీస్ కమిషన్ కానీ మరి ఏదో డైరెక్ట్ మరి అలాంటి ఏది చేయకపోవడం చాలా శోచనీయం. ఇప్పటికైనా మీ యొక్క సమస్యలకి సాల్వ్ చేసేటువంటి నాయకుడు దొరికారు. మీ యొక్క సమస్యలన్నీ కూడా మీరు ఇప్పటికైనా అన్ని జిల్లాల్లో కూడా చాలా యాక్టివ్గా, నేనే చెప్తాను, మా జిల్లాలో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ చాలా యాక్టివ్గా ఉంది. గుంటూరు జిల్లాలో సమస్యలన్నీ దాదాపు మా దగ్గర వస్తూనే ఉన్నాయి. అదేవిధంగా 26 జిల్లాల్లో కూడా మీ సమస్యలు మరి ఎన్జిఓ అసోసియేషన్ ద్వారా మీకు కూడా బాడీలు ఉన్నారు, వారి ద్వారా మీ అందరూ కూడా మరి రాష్ట్ర జేఏసీ నాయకత్వం, ఎన్జిఓ అసోసియేషన్ నాయకత్వం దృష్టికి తీసుకొస్తే తప్పనిసరిగా ఈరోజు ప్రాబ్లం సాల్వ్ కాని ప్రాబ్లం అంటే ఏదీ లేదు. మీ సమస్యలన్నీ కూడా తప్పనిసరిగా సాల్వ్ చేయడానికి మన అగ్ర నాయకత్వం ముందుంటుందని చెప్పేసి తెలియజేసుకుంటూ, మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వస్తున్నాను. థ్యాంక్ యూ. మీరు చాలా చక్కగా మా సమస్యని పరిష్కరిస్తారని మరి అన్నగారి పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. ఆ ధైర్యంతో మేము ముందుకు నడుస్తాము సార్. ముందుగా మీకు చక్కటి సందేశించినందుకు ధన్యవాదాలు సార్. మరి తదుపరి మరి ఏపీఎన్జీఓఎస్ మరి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నుండి డివి రమణ గారిని మాట్లాడవలసింది. నమస్కారం. సభాధ్యక్షులు మీ రాష్ట్ర అధ్యక్షుడు పద్మకుమార్ నాయుడు గారికి,
అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన ముఖ్య అతిథి ఏపీఎన్జీఓ సంఘ రాష్ట్ర అధ్యక్షులు జేఏసీ చైర్మన్ విద్యాసాగర్ గారికి, అలాగే మాతో పాటు ఈ జిల్లా అధ్యక్షులు ఏపీజేఏసీ చైర్మన్ జిల్లా చైర్మన్ అయినటువంటి ఘంటసాల శ్రీనివాసరావు గారికి, మా కార్యవర్గ సభ్యులు, మీ నాయకులు, వేదిక పైన పెద్దలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, అలాగే మీ జిల్లాలో వివిధ జిల్లాల నుంచి ఎక్కడో శ్రీకాకుళం నుంచి అనంతపూర్ చిత్తూరు నుంచి విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా ఏపీఎన్జీఓ సంఘ పక్షాన నమస్కారం తెలియజేస్తూ, మిత్రులారా, ఏదైతే పాఠశాల విద్యా శాఖలో పనిచేస్తున్నటువంటి మీ అందరికీ కూడా ఇందాక మా జిల్లా అధ్యక్షులు చెప్పినట్టు ఏదైతే రేషియో ప్రకారం ఎన్నో లక్షల మంది పిల్లల తాలూకా ఇవైనా లేదు, కొన్ని లక్షల మంది ఉద్యోగులు, టీచర్స్, ఉపాధ్యాయుల తాలూకా సర్వీస్ మ్యాటర్స్ అయినా చూసేటువంటి మీకు అసలు ఈ పాఠశాల విద్యాశాఖలో పనిచేస్తున్నటువంటి మినిస్ట్రియల్ సర్వీసెస్ అసోసియేషన్ పెట్టుకున్న తర్వాత అసలు ఇబ్బందులు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. ఆ పరిస్థితుల్లోనే ఇప్పుడున్న పరిస్థితుల్లో 3 లక్షల మంది సుమారు ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఉన్నటువంటి మన డిపార్ట్మెంట్లో సంఖ్యాపరంగా చూసినా సరే, మీరు అడిగినటువంటి రేషియో ప్రకారం అయినా సరే పాఠశాల ఉపాధ్యాయులు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్, మీరు పనిచేస్తున్నటువంటి మీ కార్యాలయంలో మీరు ఉన్నటువంటి సిబ్బంది చాలా చాలా తక్కువ. 1500 మంది ఉన్నారంటే ఎక్కడ 26 జిల్లాల్లో ఉన్నటువంటి అన్ని స్కూల్స్లో కూడా ఏదైతే ఆ సర్వీస్ మ్యాటర్ ఇందాక చెప్పినట్టు ఈరోజు ప్రభుత్వాన్నైనా లేదు ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవస్థలన్నింటి కూడా గురుతర బాధ్యతతో చూస్తున్నటువంటి గురువులకి మీ సర్వీస్, మీరు చేసే సర్వీసెస్, వాళ్ళ తరఫున సర్వీస్ మ్యాటర్స్ అయినా, వాళ్ళ ప్రమోషన్స్ అయినా, వాళ్ళ తరఫున రావాల్సినటువంటి రాయితీలు అయినా సరే మీరు కష్టపడి చేస్తున్నటువంటి బాధ్యతతో చేస్తున్నటువంటి మీకు ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో సంఖ్యాపరంగా మీకు ఉన్నటువంటి సంఖ్య అంత తక్కువైనా సరే మీ ఇచ్చినటువంటి ఈ రిపోర్ట్లో న్యాయమైనటువంటి డిమాండ్ ఏదైనా ఇబ్బంది కలిగినా సరే న్యాయమైన డిమాండ్స్ని ఖచ్చితంగా సాధించుకోవడానికి మీరు ఒక తాటి మీద రావడం, ఐక్యంగా ఉండడం, ముఖ్యంగా సుదూర ప్రాంతాల నుంచి కూడా మేమందరూ కూడా ఏకీకృతం కావడం అనేది నిజంగా శుభ సందర్భంగా భావిస్తూ, ఎందుకంటే ఏపీఎన్జీఓ సంఘంతో మీ శాఖకు ఉన్నటువంటి రిలేషన్ నాకు తెలిసి చిన్న శాఖ అయినా సుమారు 1000 మంది ఉన్నా సరే అన్ని జిల్లాల్లోనూ అన్ని తాలూకాల్లోనూ కూడా మీ నాయకత్వం మన నాయకత్వంతో ఉంది. ముందున్నటువంటి సోములు గారైనా లేదు, ఇటు పక్కన ఉన్నటువంటి మా జిల్లాలో మిగతా జిల్లాలో ఉన్నటువంటి జిల్లా కార్యదర్శులు, జిల్లా జాయింట్ సెక్రటరీలు, జిల్లా వైస్ ప్రెసిడెంట్లు, అలాగే తాలూకా సెక్రటరీలు ఉన్నటువంటి మీ పరిస్థితిలో ఉన్న నాయకత్వం, ఆ నాయకత్వం ఎగ్జాంపుల్ మా బీడుపట్నం నుంచి నాయకుడు వచ్చాను. ఎప్పుడో ఏపీఎన్జీఓ సంఘంలో మా అందరం చిన్నప్పుడు ఇంకా ఉద్యోగ సంఘంలో అక్షరాభ్యాసం చేసుకుని నుంచి కూడా ఇవాళ కూడా నాయకత్వంతో ఉంటూ సజెషన్స్ ఇస్తూ సోములు గారైనా ఆయన పెద్ద తాలూకా డైరెక్షన్స్ తీసుకుంటూ మీ తాలూకా సమస్యల్ని పరిష్కరించడంలో ఏపీఎన్జీఓ సంఘం, ముఖ్యంగా సాగర్ గారి నాయకత్వంలో ఏపీఎన్జీఓ సంఘం వచ్చిన తర్వాత అంత చూపు ఏపీఎన్జీఓ సంఘం వైపు ఏపీజేఎస్ వైపు చూస్తున్న తరుణంలో మీరు ఏకీకృతమయ్యి మీ సమస్యలు న్యాయబద్ధమైనటువంటి మీ సమస్యల్ని సాధించుకోవడం ఏమీ ఇబ్బంది లేకుండా సున్నాప్రాయంగా మీరు సాధించుకోవడానికి మంచి తరుణం అని చెప్పేసి నేను కూడా అభిప్రాయపడుతూ, ఎందుకంటే ఏపీఎన్జీఓ సంఘానికి పరిస్థితులేదు. ఇలా ఏపీఎన్జీఓ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా విద్యాసాగర్ గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మనకు రావాల్సింది ఎప్పటి నుంచో మనం పోగొట్టుకున్నటువంటి, ఎప్పటి నుంచో మనకు రావాల్సిన రాయితీలో, మనకు రావాల్సిన బాకీలో, మనకు రావాల్సినటువంటి డిమాండ్స్ అన్నింటిలో కూడా అడగడానికే కూడా భయపడుతున్నటువంటి రోజుల నుంచి ఇవాళ ఆయన ఉన్నటువంటి సాగర్ తెచ్చుకున్నటువంటి ఏపీఎన్జీఓ సంఘంలోనే కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా అన్ని సంఘాలు కూడా ఏవైతే ఉద్యోగులు, ఉపాధ్యాయులతో పాటు మిగతా ప్రొఫెషనల్స్ తో పాటు ఒకే వేదిక మీదకి వచ్చి సాగర్ గారి నాయకత్వాన్ని ఎలాగైతే కోరుకుంటారో ఆ నాయకత్వానికి ఉన్నటువంటి ఆ పరిస్థితి నుంచి మీరు కూడా ఆ నాయకత్వంలో చురుకైన పాత్ర చేసి మీ సమస్యల్ని క్రోడీకరించి చెప్పేటట్టయితే పూర్తి స్థాయిలో న్యాయమైనటువంటి డిమాండ్స్ అన్ని కూడా పరిష్కారం కాబడుతున్నాయని చెప్పేసి
ఎందుకంటే మీరు సాధారణంగా సమాజాన్ని బాగు చేయడంతో, సమాజాన్ని మంచి సమాజాన్ని తయారు చేయడంలో ఉన్నటువంటి గురువులతో పాటు 24 గంటలు మీరు వాళ్ళ ఇష్యూల మీద లేకపోతే వాళ్ళతో సహవాసం చేస్తూ, వాళ్ళతో వాళ్ళ మంచి చెట్టు చూస్తూ, వాళ్ళతో బాగుందని చూస్తూ, ఇవాళ మీరు పడుతున్న ఇబ్బందుల్ని గురువులుగా లేదా టీచర్స్ అసోసియేషన్ గా వాళ్ళైనా జేఏసీ చైర్మన్ వాళ్ళకి నాయకత్వం వహించినటువంటి ఏపీఎన్జీ సంఘ అధ్యక్షులే జేఏసీ చైర్మన్ గా ఆయనకి ఈ విషయాలన్నీ ఆల్మోస్ట్ అన్నిటి మీద విషయ పరిజ్ఞానం పూర్తి స్థాయిలో ఉంది. ఎందుకంటే దాన్ని ఏ విధంగా అవుట్కమ్ అవ్వాలి, దాన్ని ఏ విధంగా మనం సాధించుకోవాలి, దాని నుంచి మన సమస్యల్ని ఏ విధంగా పరిష్కరించుకోవాలనేది పూర్తి స్థాయిలో ఆయనకి అవగాహన ఉంది. కాబట్టి ఆయన నాయకత్వంలో మనందరం కూడా మీ న్యాయవేదికలన్నీ కోరికలన్నీ కూడా న్యాయ డిమాండ్స్ అన్ని కూడా మనం సాధించుకోవడానికి మంచి తరుణం ఏర్పడిందని చెప్తూ, ఏదో చిన్న నాకు తెలిసి వేల సంఖ్యలో ఉన్నటువంటి సంఘాలు, వేల సంఖ్యలో సభ్యత్వం ఉన్నటువంటి సంఘాలు 20,000, 30,000, 50,000 ఉన్నటువంటి కొన్ని డిపార్ట్మెంట్ లో లేని ఐక్యత 1000 మంది ఉన్నటువంటి 1500 మంది ఉన్నటువంటి అంత తక్కువ సంఖ్య పరంగా ఉన్నటువంటి వీరందరూ కూడా ఈరోజు ఏకీకృతం కావాలి. సుమారు 400, 300, 500 మంది ఒక చోట చేరడం అనేది మీ సంస్థ తాలూకా అది ఎంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉందనేది తెలియజేస్తుంది. అదొకటైతే మీరు ఐక్యం చేసేటట్టు మీరు నాయకత్వాన్ని అందరినీ కూడా ఐక్యం చేయడానికి, ఒక దగ్గర చేరడానికి మీ సమస్యలు ఎలాగైతే ఉపయోగపడ్డాయో మీ నాయకత్వం కూడా దాన్ని సహకరించింది. ఆ నాయకత్వంతో పాటు మీరు మంచి డిమాండ్స్ అయినా ఏవైనా సరే సాధించుకోవడానికి మంచి తరుణం ఏర్పడిందని కూడా నేను కూడా భావిస్తూ, ఇది ఈ రోజు ఉన్నటువంటి ఈ పరిస్థితిలో ఏపీఎన్జీ సంఘం కొత్త నాయకత్వం ఏర్పడిన తర్వాత తాలూకాలోనూ లేకపోతే జిల్లాల్లో కొత్తగా నాయకత్వాలు ఎలక్షన్స్ వచ్చిన తర్వాత మెంబర్షిప్ చేసిన తర్వాత కూడా ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది మీరందరూ కూడా మీకున్నటువంటి పరిస్థితుల్లో మీకున్నటువంటి అవకాశం వరకు ఏపీఎన్జీ సంఘం వైపు నడిచారు. ఆ నటనే, ఆ నాయకత్వ లక్షణాలు ఉండడమే అక్కడ తాలూకాలైనా లేకపోతే నగర శాఖలైనా లేకపోతే జిల్లా శాఖలైనా సరే ఒక సముచితమైనటువంటి స్థానాన్ని పొందగలిగే నాయకత్వం మీ దగ్గర ఉంది. కాబట్టి మీ సమస్యలు పరిష్కరించుకోవడానికి, మీ సమస్యలే అవి సాధించుకోవడానికి అధ్యక్షులు ఏపీ జేఏసీ చైర్మన్ గా, ఏపీఎన్జీ సంఘ రాష్ట్ర అధ్యక్షులుగా సాగర్ గారి నాయకత్వంలో మనం నడుస్తాం. నాయకులు నడిచిన తర్వాత మనకున్నటువంటి డిమాండ్స్ ని ఒకటి సాధించుకునే అవకాశం వచ్చిందని చెప్పి తెలియజేసుకుంటూ, మరొకసారి మీ అందరికీ కూడా ఏపీఎన్జీ సంఘం తరఫున, రాష్ట్ర సంఘం తరఫున శుభాభినందనలు తెలియజేస్తూ, మీ సమస్యలు మా సమస్యలాగే, మీ సమస్యలు మీ కష్టాలు మా కష్టాలాగే, మీ యొక్క ఇబ్బందులు మా ఇబ్బందులాగే గ్రహించేటువంటి ఇవాళ రాష్ట్ర నాయకత్వం, అవన్నీ తెలుసుకున్నటువంటి రాష్ట్ర నాయకత్వం. కాబట్టి ఆ నాయకత్వంలో రాష్ట్ర ఏదైతే ఏపీఎన్జీ సంఘం చేసిన నాయకత్వంలో, ముఖ్యంగా విద్యాసాగర్ గారి నాయకత్వంలో మరొకసారి మనం ముందుకు వెళ్దామని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి, ముఖ్యంగా డైరెక్టర్ ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.